పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడేమో ఎప్పుడు లీవ్‌లు వదిలేస్తార్రా బాబోయ్! అనిపిచ్చేస్తుంది. లీవ్‌లు వదిలి 2 రోజులకే మళ్ళీ ఎప్పుడు స్కూల్ తెరుస్తారు అనిపిచ్చేస్తుంది. స్కూల్‌కి వెళ్తున్నారని సంతోషపడినా, ఏం లంచ్ కట్టియాలి అని ఒక దిగులైతే ఉండనే ఉంటుంది గదా! ఆల్మోస్ట్ అమ్మలకి ఇలానే అనిపిస్తుందనుకుంటా. అందులో నేను గూడా ఒకటనుకో. నేను మా పిల్లల కోసం చేసే చాలా సింపుల్ అయిన టేస్టీ రెసిపీస్‌ని మీతో షేర్ చేసుకుంటా. అందులో చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండే పుదీనా రైస్‌తో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే పుదీనాని, కొంచెం జీలకర్రని, పెరుగుని, అలాగే కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకుని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని తగినంత నూనె పోసుకుని పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులతో పాటు పల్లీలు కూడా వేసుకోండి. బాగుంటుంది టేస్ట్, అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోండి, ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోండి, కరివేపాకు వేసుకోండి, గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుని నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఉడికించి చల్లార్చిన అన్నం వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దింపేసుకోవడమే. చివరగా ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. ఆ తర్వాత డబ్బాలకు కట్టేయండి. మీలో ఎంతమందికి ఇది ఇష్టమో కామెంట్ చేసేయండి.